ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి చతుర్దశ్వాసం అమృతవర్షణ ధారావాహిక 351వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ ప్రత్యేక విజ్ఞప్తి. హిందువులు మేల్కొలానండి. ఈ విజ్ఞప్తితో పాటు భారత ప్రవచనం వినటంతో ఈ మేల్కొలుపు శుభారంభం కావాలని ఆశిస్తూ ఆనవాయితీగా నుతి, ఇది 93వ నుతి, 351వ రోజు ప్రవచనం. యోగిని కాను యాగములాచరించ తపోబలంబులేదు, నీపై ధ్యాస తప్ప సాగునెటులే జీవి మూర్ధంబుజేరా, సహస్రార కమలంబున అగమ సరమా, సర్వవ్యాపక మాన్యులు మేల్కొని నిన్ను గాంతురట, నాగతి స్థితి నీదు పాదాల సాక్షి వేడితి, నాగతి స్థితి నేదు పాదాల సాక్షి వేడితి, అనంత కావవే దాసుడన్. వ్యధాభరిత హృదయంతో స్వామిని వేడుకుంటూ నేటి వరకు ధర్మరాజు స్త్రీల సమాచారాలు వినకోరాడు. ఏమండి, ఆయనకేం పని లేదా? స్త్రీల సమాచారమే ఎందుకు అడిగాడు? ఇంతవరకు చాలా ధర్మ విచక్షణతో మాట్లాడినటువంటి ధర్మరాజు ప్రత్యేకించి స్త్రీలు మాతృమూర్తులు వారి కంటేనే మనం వచ్చాం, లేకపోతే రాం. అది చాలా పవిత్రం మాతృక్షేత్రం. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి మాతృమూర్తుల యొక్క స్థితిగతులు ఏమిటి, అసలు వాళ్ళ సమాచారాలు ఏంటి, వాళ్ళ యొక్క పవిత్రతలు ఏంటి, వాళ్ళ మాన్యత ఏంటిది అంటే దాన్నంతా కూడా ఆయన వివరించాడు. పాతివ్రత్యమును మించినటువంటి మహిమ లేదయ్యా స్త్రీకి. నిత్య జీవనంలో దేవకార్యములందు ఎడమొహం పెడమొహం నేను పెట్టను, వీధి వాకిల్లోకి రాను, బిగ్గరగా నవ్వను. ఇవన్నీ ఆ శాస్త్ర నియమాలన్నీ కూడా కైకేయ రాజపుత్రి సుమన అమరావతిలో శాండిలిని చూచి అడిగింది. ఆ శాండిలిని చెప్తా ఉంది పాతివ్రత్యం. ఇవన్నీ కూడా నేటి వరకు చెప్పుకున్నాం మనం. ఇది ఉత్తమ గతులకు కారణం అని శాండిలిని అన్నదని భీష్ముడు ధర్మరాజుకు చెప్పి, ఆపై వినవయ్యా ఉమామహేశ్వర సంవాదం వివరిస్తాను అని ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు రుక్మిణి కుమారుణ్ణి పొందగోరారయ్యా. అందు నిమిత్తంగా తపము చేయుటకు హిమాలయములకు వెళ్ళారు. మునులు కూడా వచ్చారు. అట 12 సంవత్సరంలో కఠోర వ్రతం ఆ దీక్ష ఆచరించారు శ్రీకృష్ణుడు, రుక్మిణి మరియు ఆయనతో ఉన్నటువంటి మునిగణం అంతా కూడా. ఎవరెవరండి వాళ్ళు? తక్కువ వాళ్ళ? నారదుడు, పర్వతుడు, వ్యాసుడు, వాల్మీకి, దేవలుడు, కాశ్యపుడు, ఆదిగాగల మునుడు తమ తమ శిష్యులతో సహా వేంచేశారు. వారిని గౌరవంగా సమాదరించారు శ్రీకృష్ణ రుక్మిణీలు. అంతలో అగ్ని మృగాలను, పక్షులను, సిద్ధులు, సాధ్యులు ఆందోళన పొందే విధంగా అడవినంతా కూడా కాల్చివేసింది. హిమాలయ పర్వతాలు అడవి కదా అక్కడ మరి పక్షులు, మృగాలు ఇవన్నీ ఉంటాయి కదా, దహించి వేస్తూ ఉంది అడవిని అగ్ని. కృష్ణుడు తన శుభ వీక్షణలతో ఆ అగ్నిని మరలించగా ఆ అడవి మళ్ళీ ఎప్పుడు విధంగా కాలిపోయింది కూడా, బూడిద కాకుండా ఎప్పుడు విధంగా శోభిల్లుతూ ఉంది. మునులందరూ కూడా ఆశ్చర్యం పాలయ్యారు. ఇప్పుడే కదా అగ్ని దహించింది, మళ్ళీ యథావిధిగా ఎలా ఉన్నది, ఇది కృష్ణుని యొక్క కరుణ కదా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. పోయి కృష్ణుడు వారిని చూసి, మీరు ఈ అగ్ని తీరు ఏమిటి, మీరు ఏమనుకుంటున్నారు, మీకేం తెలిసిందని అడిగాడు.
అయితే ఆ మునులు అంటారండి, స్వామి ఈ విశ్వం ఏర్పడుట, అణగుట, చరాచర ప్రవృత్తులన్నీ కూడా నీ యొక్క సంకల్పములే. ఇక అగ్ని గూర్చి మీరే చెప్పాలి కానీ ప్రాజ్ఞులు మాన్యులు మేము ఎలా నోరిప్పగలం, మాకేం తెలుసు కనుక అన్నారు మునులు. అంత కృష్ణుడు అంటాడు, మునులారా, లోక కంటకుడైనటువంటి రాక్షసుడు ఒకడు ఉన్నాడయ్యా, వాడు నా వలననే అస్త్ర విద్యా పారంగతుడయ్యాడు. వాణ్ణి చంపాలనేటువంటి ఉద్దేశంతో నేను సిద్ధపడలేదు. అయితే నేను వ్రతంలో ఉండగా వాడు లోకాలను పీడిస్తూ ఉన్నాడు. అగ్ని నా ముఖం నుండి వెలువడి బ్రహ్మను చేరింది. ఆ బ్రహ్మ మన్మధుని ద్వారా అగ్నిని మరలించాడయ్యా అన్నాడు కృష్ణుడు. ఇది అగ్ని ఏర్పడినటువంటి విధి విధానం. అప్పుడు కృష్ణుడు ఆ మునులను, అయ్యా మీరు త్రికాల వేదులు, మీకు తెలిసిన ఇతిహాసం వినగోరుచున్నానన్నాడు. అంత ఆ మునులు వినయంగా అందరూ, మీరే సమర్థులయ్యా, మేం చెప్పడం కాదు, మీరు చెప్పాలి, మేం వినాలి. నేను మనుష్య గర్భ సంజాతుడను. చూడండి, నిర్మోహమాటంగా స్వామి చెప్తా ఉన్నారు. నేను మానవ జన్మ కదా, ఆ మనుష్య గర్భంలో పుట్టాను కదా, కాబట్టి మీరే చెప్పాలనగా అప్పుడు నారదుడు ప్రారంభించాడు ఇలా. ఏమంటున్నాడు, అయ్యా ఉమామహేశ్వర సంవాదం మనవి చేస్తాను, వినండి. హిమాలయాల ప్రాంతం అది, వాళ్ళు ఉండేది మరి అక్కడే కదా పార్వతీ పరమేశ్వరుడు. అట ఒక మంచి ఉద్యానవనం, అది మహా మనోరంజితం. కోకిల కుల గంధర్వానీక ధ్వనులెనసి, కోకిల కుల గంధర్వానీక ధ్వనులెగసి బెరసి నిగుడగా అమరీలోక భ్రమరీ మండలికా కలకల నాదములను గలసి చలంగం. ఎలా ఉంది అక్కడ? కోకిల కుల గంధర్వానీకం అంటే కోకిల కల కూజితారావాలతో, ఆ ధ్వనులతోటి కుహు కుహు అని అవి మధురంగా ఆ గానాలాపన చేస్తూ ఉంటే, ఆ నాదాలు, ఆ ధ్వనులు, ప్రతిధ్వనులు ఎండుతూ ఉంటే మనోహరంగా గంధర్వగానాలు, దేవకాంతల రాగ హేళలు, భ్రమరనాదముల యొక్క ఝుంకారములు కలిసి రాగం తానం పల్లవిలా పల్లవించగా, సువర్ణకాంతి వలయములతో ఓ ప్రదేశంలో శార్ధూల చర్మ వసనుడు, భస్మాంగ రాగరంజితుడు, భుజగ భూషితాంగుడు ఆ మహాదేవుడు దేవ సిద్ధ సాధ్య విద్యాధర మునివర భూతగణ ప్రవేశితుండునై కొలువు తీరే నే దర్శించానయ్యా. నాదరు చెప్తా ఉన్నాడు. అది ఏ ప్రదేశం? హిమాలయాల పర్వత ప్రదేశం. ఆ ప్రాంతంలో అదొక ఉద్యానవనం. ఆ వనంలో అన్నీ కూడా మనోహరంగా ఉంది. ఆ వనం, అక్కడ కోకిల కల కూజితారావాలు, గంధర్వుల యొక్క గానములు, నాదములు, దేవకాంతుల యొక్క రాగహేళలు, భ్రమరనాదములు, ఝోంకారాలు మనోహరంగా రాగం తానం పల్లవి అంటే సంగీత కచేరీ చేసి స్వామిని సేవిస్తూ ఉంది. ఆ ప్రకృతి తన్మయత్వంతో అన్నట్లుగా ఉంది. ఎందుకు అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, భూతనాథుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు. నేను దర్శించానయ్యా, ఊహించి చెప్పడం కాదు. పుణ్యాంగనాకారములు దాల్చి, ఎలా ఉంది అసలు అక్కడ పరిస్థితి అంటే, పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్యనదీ నివహంబులు దిశలు గొల్చి, చనుదేర శంకర సదృశ పరిష్కార కళ్యాణతనువైన గౌరి వచ్చి, వెనుక దిక్కున మెలపునంజేరి మోమున కలంతి అవ్వినుబడి చెలువును సంగన్, దమ్మిరేకుల నుల్లసమాడు దమ్మిరేకుల నుల్లసమ్మాడు తన మృదు కరయుగ్మమునకున్,
శంకరుని నేత్ర యుగ్మమల్లమూసియున్నంత లోకమనర్క చంద్రతరాగ్ని మహాంధకారమగ్నమగుటయు సంక్షోభమందే భూత సముదయం వల్ల. ఆయన భూతనాథులను ముందుగానే చెప్పుకున్నారు నామమాత్రంగా. ఏం చేస్తుంది? పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్యనదీ నివహంబులు దిశలు గొల్చి చనుదేర శంకర సదృశ పరిష్కార కళ్యాణతనువైన గౌరి వచ్చి, అమ్మవారు వచ్చి ఏం చేస్తున్నారండి? వెనదిక్కున మెలపునంజేరి మోమున కలతిన్ అవ్వినుమడి చెలువును సంగ ప్రేమ మీరగా అమ్మ తమ్మిరేకుల నుల్ల సమాడుతను మృదుకర యుగ్మమునను శంకరుని నేత్ర యుగ్మమెల్లమూసియున్నంత. ఆ కళ్ళు మూసిందంటే లోకమనర్క చంద్ర తరాగ్నియై మహంధకారమగ్నిమగుటయు సీతారాం సంక్షోభమంది భూత సముదయం బెల్ల. సమస్త పుణ్యనది తీర్థములన్నయు దిక్కులు స్త్రీ రూపములు ధరించి సేవించరాగా శివాణి అమ్మవారు పార్వతీదేవి శివుని తలపించుచు అంగరాగ విభూషిత అయి సౌందర్యాతిశయముల సమ్మోహనంబై శివుని యొక్క వెనుక భాగముగా ఏతించి అయ్యా చిరునగవులు చిందిస్తూ ఆ అమ్మ తమ్మిరేకులను అపహసించు లలిత హస్తముల శివుని 2 నేత్రములను మెల్లగా ముయ్యగా ప్రేమగా దోబుచులాడుతుందమ్మ. జంగములు, స్థావరములు, జగములు, సూర్యచంద్ర గ్రహ నక్షత్రములన్నీ కూడా కాంతులు కోల్పోయాయండి. ఎందుకు? పరమశివుని యొక్క నేత్రములు మూసింది అమ్మ. కలువ రేకులను తలపించు ఆ హస్తములతో, మృదువైనటువంటి చిగురాకుల వంటి హస్తములతో. అలా ఎప్పుడైతే స్వామి యొక్క నేత్రములు మూసిందో ప్రేమగా నక్షత్రముల కాంతులు కోల్పోయాయి, చీకట్లో మునిగిపోయాయి, ప్రాణికోటి కలవడపడిపోతుందండి. పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచాడు. చిచ్చులు రేగి ఏమవుతుందండి? చిచ్చు కన్ను కదా, ఆ చిచ్చుల రేగి వ్యాపిస్తూ ఉన్నాయి. పార్వతి ఆ క్షణంలో శివుని పాదాలపై శర్మ వంచి నమస్కరించి నాథా కరుణించమన్నది. శివుడు కనికరమణ చూడగా అగ్నులన్నీ కూడా వెంటనే చల్లారిపోయాయి. మంచు కొండల శోభిల్లి చల్లబడే. భూతాలన్నీ తన స్వరూపాలే. నమో భూతనాథ. భూతములన్నీ పిశాచాలు కాదండి. భూతములన్నీ లోపల చాలా వివరంగా చెప్పుకున్నాం. వింటే తెలుస్తుంది. అభిజాత్యాలు అడ్డొచ్చి వినకపోతే కర్మ ఎవరేం చేయగలరు? నాకేది కలిగితే అదే భూతములకు కూడా కలుగుతూ ఉంటుంది. అందుకనే శివార్పణం, రామార్పణం, కృష్ణార్పణం, అమ్మవారిని తలుచుకొని ఆ కవళం అది తీసుకుంటాం. వెనకడికి భవతి భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి, భవతి భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి. ఇది తప్ప నా చిన్నతనంలో నేను 2వ పదం వినలేదండి. అడుక్కునేవాళ్ళు సాధువులు. కాలినడకన కాశీ నుంచి మా భద్రాచలం వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇంటి ముందుకు వస్తారు, ఇదే మాట అంటారు. ఉండు స్వామి అంటారు. గౌరవంగా తెచ్చి వాళ్ళకేస్తారు. చిన్నప్పుడు అన్నం తినే ముందు ఎవరన్నా వచ్చారా అని చెప్పని నేను అడిగేవాడిని మా ఇంట్లో. పెళ్ళైన తర్వాత కూడా. ఇప్పుడు ఖమ్మంలో లేదనుకోండి ఆ సాంప్రదాయం. అమ్మా అంతే, వేస్తే తీసుకుంటారు, లేకపోతే పోతారు. మొహాన బొట్టు ఉండదు. గంగిరెడ్డి వాళ్ళు వస్తారు. అంతా మతం మారిన సన్నాసులే. కాబట్టి సరే వదిలేయి. ప్రాణికోటి అంతా కలవడపడగా పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచాడు. చిచ్చులు రేగా వ్యాపించాయి. పార్వతి ఆ క్షణంలో శిరస్సు వంచి ప్రార్థించగా నాకేది కలిగి చల్లబడింది మంచు కొండలా శాంతించారు. స్వామి నాకేది కలిగితే భూతాలకి కూడా అదే ప్రాప్తి కదా. నా కన్నుల చీకటి లోకాలకు చీకటి అయిపోయింది. చీకటిలో పారద్రోల చిచ్చు కన్ను తెరిశానన్నాడు పార్వతీ వల్లభుడు. అమ్మ మాతృమూర్తి కదా ఈ సర్వ సృష్టికి. ఆయన అందుకనే భూతనాథుడు పార్వతీ వల్లభుడు. అంత శివాణి అంటుంది. ఓహో
మరి నీకు చతుర్ముఖాలు ఎందుకు వచ్చాయ్యా చిలిపిగా ప్రశ్నించింది అమ్మ. 4 ముఖాలు విశ్లేషణ. నిజానికి శివునికి 5 ముఖాలు. సాధారణంగా ఒక ముఖం, అదిగాక 4 ముఖాలు. సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. ఈ 5 ముఖాలు స్మరించినంత మాత్రమున పటాపంచలవుతాయి సర్వ పాపాలు. నేనైతే హిందువులు జాగృతం అవ్వాలని మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నాను. మొద్దు నిద్ర వీడాలి, అభిజాత్యాలు వీడాలి. మేరు నగ ధీరులు కదా, ఇంతకు మించిన భాష లేదు. పార్వతీనాథుడు వెను పార్వతి అని ఆయన చెప్పడానికి ప్రారంభించాడు. ఆ విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతసర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించినటువంటి ఈ కార్యక్రమాన్ని మనవి, మాతల ప్రార్థన, గర్భస్థ శిశువులకు వినిపించమనవి. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. వింటే భారతం తెలుస్తుంది, వినకపోతే ఏం తెలుస్తుంది స్వామి? వినండి, బ్లూటిక్లు ఇచ్చి మాయం చేయకండి. శ్రీ రామాచార్యులను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. సీతారాం.